ఓం శాంతి. ఈరోజు ఫిబ్రవరి 15వ తేదీ 2025 శివ్ బాబా వినిపించిన మురళి సారాంశం. మధురమైన పిల్లలు, తండ్రి మీకు దైవీ ధర్మాన్ని, శ్రేష్ట కర్మలను నేర్పిస్తున్నారు. కనుక మీ ద్వారా ఏ అసురీ కర్మలు జరగరాదు. బుద్ధి చాలా శుద్ధంగా ఉండాలి. ప్రశ్న: దేహ అభిమానంలోకి వచ్చుట వలన జరిగే మొట్టమొదటి పాపం ఏది? సమాధానం: దేహ అభిమానం ఉంటే తండ్రి స్మృతికి బదులు దేహదారుల స్మృతి వస్తుంది. దృష్టి చెడిపోతుంది. చెడు ఆలోచనలు అంటే సంకల్పాలు చెడుగా వస్తాయి. ఇది చాలా పెద్ద పాపం. మాయ దాడి చేస్తుందని అర్థం చేసుకోవాలి. వెంటనే జాగ్రత్తతో ఉండాలి, అంటే అలర్ట్గా అయిపోవాలి, జాగరూకులుగా అవ్వాలి అంటున్నారు బాబా. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి, తండ్రి, బాప్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రి, ఆత్మిక పిల్లలకు నమస్తే. ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి, తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్యమైన సారం. మొదటి పాయింట్: ఎప్పుడూ కూడా వికారాల వాసన ఉండే వేలాకోళం చేయరాదు. నోటి నుండి కటు వచనాలు అనేది వెలువడకుండా స్వయం పైన చాలా గమనం అనేది ఉంచుకోవాలి అంటున్నారు బాబా. రెండవ పాయింట్: ఆత్మాభిమానులుగా అయ్యేందుకు చాలా చాలా అభ్యాసం చేయాలి. అందరితో ప్రేమగా వ్యవహరించాలి. చెడు దృష్టిని ఉంచుకోరాదు. చెడు దృష్టి కలిగినట్లయితే మీకు మీరే శిక్ష విధించుకోవాలి అంటున్నారు బాబా. ఈరోజు వరదానం: నిరంతరం స్మృతి మరియు సేవ యొక్క బ్యాలెన్స్ ద్వారా బాల్యం యొక్క కొంటె చేష్టలను సమాప్తం చేసేవారు వానప్రస్థి భవ. వరదానం యొక్క వివరణ: చిన్న చిన్న విషయాలలో సంగమ యుగం యొక్క అమూల్యమైన సమయాన్ని పోగొట్టుకోవటం అంటే అది బాల్యం యొక్క కొంటెతనం. ఇప్పుడు ఈ కొంటెతనం శోభించదు. వానప్రస్థంలో కేవలం ఒక్క కార్యం మాత్రమే మిగిలిపోతుంది: తండ్రి స్మృతి మరియు సేవ. ఇది తప్ప ఇంకెవ్వరూ గుర్తు రాకూడదు. లేచిన స్మృతి మరియు సేవ, నిదురించిన స్మృతి మరియు సేవ. నిరంతరం ఈ బ్యాలెన్స్ అనేది ఉండాలి. త్రికాలదర్శులుగా అయి బాల్యంలోని విషయాలు లేక బాల్యం యొక్క సంస్కారాలను సమాప్తి సమారోహం అనేది జరుపుకోండి. అప్పుడు వానప్రస్థులు అని అంటారు అంటున్నారు బాబా. స్లోగన్: సర్వ ప్రాప్తులతో సంపన్న ఆత్మల యొక్క గుర్తు సంతుష్టత. సంతృప్తిగా ఉండండి మరియు ఇతరులను కూడా సంతుష్టంగా చెయ్యండి అంటున్నారు బాబా. మంచిది. ఓం శాంతి.